Hello everyone, let us make coconut rice or కొబ్బరన్నం విత్ నాటుకోడి చికెన్ కాంబినేషన్. దానికోసం మనం ఫ్రెష్ కొత్తిమీర అండ్ పుదీనా తీసుకుందాం. ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. దాంతోపాటు మనం కావాల్సినవి కొన్ని కొబ్బరి ముక్కలు అండ్ రైస్. నేను ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. దాంతోపాటు సమ్ ఆనియన్స్, టమాటో, మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ మసాలాకి సంబంధించినవన్నీ లైక్ జీరా, చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు. సో ఫ్రెష్గా అవన్నీ కట్ చేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ మనం కోకోనట్ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దాని నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. ఈ 2 గ్లాస్ ఆఫ్ రైస్ని నేను ఒక బౌల్లో వేసుకొని వాటర్తో కడిగేసి 1 or 2 times అండ్ దెన్ సోక్ ఇట్ ఫర్ 15 minutes. అరౌండ్ ఒక 15 నిమిషాలు నేను సోక్ చేసుకుంటున్నా. దీన్ని పక్కన పెట్టేసుకుంటా. ఈ మీన్ వైల్లో నేను కోకోనట్ని గ్రైండ్ చేసుకొని దాని నుండి మిల్క్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. నాకు ఇక్కడ 2 glass ఆఫ్ మిల్క్ వచ్చింది. 1 glass ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ని నేను యాడ్ చేశాను. 3 glass ఆఫ్ రైస్, బాస్మతి రైస్కి నేను ఓన్లీ 2 glass ఆఫ్ బాస్మతి రైస్కి 3 glass ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నా. 1 glass ఈజ్ డైల్యూటెడ్. ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి మిల్క్ని. అరౌండ్ 3 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ వచ్చింది. ఇక్కడ 2 glass వచ్చింది అండ్ 1 glass వాటర్ మిక్స్ చేస్తాను. ఇప్పుడు 3 glasses వచ్చింది కదా. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నేను ఒక కుక్కర్ పెట్టుకొని బాగా బ్రాడ్గా లైక్ వెడల్పుగా ఉన్న కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసాను. అండ్ దెన్ అలాంగ్ విత్ ఆయిల్ నేను తీసుకుంటుంది ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా మసాలా లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హోమ్ మేడ్ గరం మసాలా అండ్ దెన్ సమ్ గీ. సో ఇందులో అలాంగ్ విత్ ఆయిల్ నేను 3 spoons ఆఫ్ గీ వేసాను. వన్స్ ఇది బాగా వేడయ్యాక ఆల్ మసాలాస్ వేసేసి కొంచెం ఫ్రై చేశాక అండ్ దెన్ మనం ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాం. ఒక 2 to 3 minutes వరకు. వన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక దెన్ విల్ యాడ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాము. అది కూడా కొంచెం దగ్గరగా అయ్యాక ఫర్దర్ ప్రాసెస్. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. నౌ విల్ యాడ్ టమాటోస్ అండ్ దెన్ సోక్డ్ రైస్. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రైస్ ఒక 15 minutes అయితే ఈ ప్రాసెస్ అంతా అయినంత వరకు నానబెట్టాం జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద రెసిపీ. సో
రైస్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపి ఇన్ దిస్ వీ యాడ్ సమ్ అరౌండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ సాల్ట్ యాడ్ చేసి అండ్ దెన్ 1.5 స్పూన్ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వేసాను. బాగా ఒక్కసారి కలిపి అండ్ దెన్ అందులో మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. మనం ఏదైతే తీసుకున్నామో ఆ కోకోనట్ మిల్క్ మొత్తం వేసేయాలి, అరౌండ్ 3 గ్లాసెస్. బాగా మిక్స్ చేసి అండ్ దెన్ మనం లిడ్ పెట్టేయచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి అరౌండ్ జస్ట్ 3 విజిల్స్ మాత్రమే రావాలి, బికాజ్ ఆల్రెడీ సోక్ చేసాం కాబట్టి. విజిల్స్ వచ్చాక బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మొత్తం విజిల్ మొత్తం వేపర్ అయిపోయి అది ఇంకా విజిల్ రాకుండా మొత్తం అందులో ఉన్న వేడి మొత్తం తగ్గిపోయాక మనం మూత తీసి చూస్తే అండ్ ఇలా పొడి పొడిగా నీట్గా కొబ్బరి మొత్తం పాలు మొత్తం రైస్లోకి పట్టి నీట్గా వెరీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఆర్ కోకోనట్ రైస్ ఆర్ కొబ్బరి అన్నం ఈజ్ రెడీ. సో ఈ కొబ్బరి అన్నంని మనం కొంచెం గార్నిష్ చేసుకుని లైక్ పుదీనా, కొత్తిమీర ఏది ఉంటుంది లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. సమ్ పీపుల్ డోంట్ యూస్ టమాటోస్ ఆర్ లైక్ దట్. ఇది చికెన్ కర్రీతో